రేయ్ ఎక్కడికి పోయిస్తున్నావురా? పరా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా తిన్నా? రారా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? జాంపళ్ళ కోసం. చుట్టూ 12 కిలోమీటర్ల వరకు మొత్తం బండలే, నీకు మాత్రం జాంకాయలు ఎక్కడి నుంచి దొరికారా? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పను. చెప్పరా. చెప్పనన్నానుగా. వేలిడంత లేడు. ఈ కడప రాజా అంటే భయం పోయిందా? ఆ కొండారెడ్డి ఏమిట్రా అంటే ఎవడో సింహాచలం కొడుకు ఈ క్వారీలోనే ఉన్నాడని కెమెరా పెట్టి నా పరువు తీశాడు. ఈ దొంగన కొడుకు ఏమిట్రా అంటే ఎక్కడికి వెళ్ళేవారు అంటే జాంకాయల కోసం వెళ్ళానని నాకే టోకరా ఇస్తున్నాడు. ఏంటి భయం పోయిందా? వీడు ఎక్కడికి వెళ్ళాడన్న నిజం తేలే వరకు ఇలా కొట్టుకు చావాల్సిందే. నాకు తెలియకుండా వీడిని ఎవరైనా కాపాడాలనుకున్నారో వాళ్ళ పిల్లలకి ఇదే గతి పడుతుంది. ఇది మామూలు గీత కాదు, ఈ కడప రాజా గీసిన చావు గీత. ఎవరైనా దాని మీద అడుగు పెట్టారో చంపేస్తాను. మన పెద్దయ్య గారిని జైల్లో ఉంచారన్న నేను చూశానన్న. నన్ను ఎంత భయపెట్టి అడిగినా నేను చెప్పలేదన్న. అమ్మా చిన్నాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఏంట్రా చూపు? నువ్వు కొడితే భరించడానికి నేనేమి మల్లేష్ని కాదు, సింహాచలం కొడుకు సూర్యని. జై సూర్యని.
నిజం, ఇది నిజం రా. మన పెద్దయ్య చెప్పినట్టు జరిగిందిరా. కొడుకంటూ ఉంటే ఇలాంటి కొడుకే ఉండాలిరా. ఈ జనం కోసం కడప రాజాని చంపి మీ నాన్న మాట కాపాడావు, కానీ కొండారెడ్డి దగ్గరున్న మీ నాన్నని ఎలా కాపాడగలవు? నాన్న ఎక్కడున్నాడో తెలిసింది. నేను నాన్నని తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరండి. హలో, నేనేరా సింహాచలం కొడుకు. సింహాచలం కొడుకు రై రే, చెప్పేది వినబే. చేతికి బేడీలతో తిరుగుతుంటాడే ఒక మేకప్ పోతు. వాడి దగ్గర ఉన్న పెట్టెలో డైమండ్ ఉందేమో చూసుకో. రై, దాన్ని ఓపెన్ చేయి. డైమండ్ ఉందిరా. నాకి చూడరా తెలుస్తుంది అది డైమండ్ కాదు. కొరికి చూడు. నాకు 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 లికింగ్ లికింగ్ కొరకరా. తీగా ఉంది సార్. కలకండ తీగా కాక చేదుగా ఉంటుందా? నాకు నీ వజ్రాలు వైడూర్యాలు అక్కర్లేదు. మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి నీ డైమండ్ తీసుకెళ్ళు. ఫ్లైట్కి ఇంకో 15 నిమిషాలే ఉంది. నీ గూండాను నమ్ముకుని టైం వేస్ట్ చేయకుండా నువ్వు మాత్రమే రా డబ్బుతో. రే, నువ్వు రమ్మన్నట్టుగానే కోచ ఒంటరిగా వచ్చాడురా. ఒంటరిగా కాదురా, వాడు మనుషులతోనే వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, నేను వాడిని ఆట ఆడించి వస్తాను. హలో, ఎరా కోచా, మారవా నువ్వు? ఒంటరిగా రమ్మంటే మంది మార్పాలని వెంటేసుకొచ్చావు. బుద్ధుందా నీకు? నీ తావరానికే వచ్చి డైమండ్ కొట్టేశాను. ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు నువ్వు? రై, ఎక్కడున్నావురా? ఇక హైదరాబాద్ లోనే తెలుసుకుందాం. బావా, అక్కడ ఉన్నాడు బావా. పట్టుకోండి. ఏంటి సార్ టెన్షన్ గా ఉన్నట్టున్నారు? ఎవరికోసమైనా వెతుకుతున్నారా? ఒకవేళ అతను మీకంటే ముందే ఫ్లైట్ ఎక్కేసాడేమో. ఫ్లైటే కాదు, యముడి దగ్గరికి వెళ్ళినా వాడిని నేనే లాక్కొచ్చి చంపుతాను. రై, ఇక్కడేం చేస్తున్నారా? దొరికాడా? ఎటెలాడో తెలియలేదు బావా. వెతకండి రా, వాడు ఇక్కడే ఉంటాడు. బాగా వెతకండి. ఇంతమంది ఉండి ఏం పీక్కున్నారా? మొదలవుతూ వాడు నాకు కావాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది?
ప్యాంటు కూడా వేసుకోకుండా వచ్చారు. అయ్యా నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. ఇక్కడేం చేస్తున్నావురా? కూచా కింద ఫ్రీగా వదిలేశారు. ఫిగర్ ఫిగరా? మాంసు ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వాడికి వచ్చేస్తాడు. లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. బ్లేడు పనా? టికెట్ తీసుకొచ్చాను. No, you're not allowed. What's the problem? You're hurt and bleeding. Hey, who's this? Come on, stop it. No, don't be stupid. Get out. నీ అబ్బో వాణ్ణి. అరే ఊరికే ఉన్న వాడిని ముసుగొలిపావు కదరా. Can I have your ticket, please? ఏంటి వాడు లోపలికి వచ్చేసాడా? టికెట్ అడుగుతుందిరా. టికెట్ అడుగుతుందేంటి? Here. ఏం బామర్ది? పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి. ముందు వాడేవాడో చెప్పు బావా. లిఫ్ట్ తో పాటు వాణ్ణి భూమిలోకి దించేశాను. సింహాచలం కొడుకుని వేసేసావా? థ్యాంక్స్ బావా, థ్యాంక్స్. వాడు కిలాడి అయితే ఈ కోచ జగత్ కిలాడి. ఏయ్ దేవి, నీ గరుడని లేపేశారంట. వాడు ఇంకా చావలేదు. మన ఏరియాలోకి వచ్చేస్తాడు. ఏంట్రా కోచ్చా? భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చెప్పా పెట్టకుండా వస్తా. అందరూ బయలుదేరండిరా. నువ్వు అసలు మగాడివైతే రారా అన్నావుగా. ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంటి ఇప్పుడు? మగాడంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఇలా ఎక్కడికి వెళ్ళినా 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుండె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగాడంటే. ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగుండాలి. నీలాగా గాడిద పాలు తాగినోడికి రాదురా. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్. మేము కన్న తండ్రి మాట వినం, వయసు ప్రభావం. కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎప్పటి మాట వినం, పుచ్చలు లేచిపోతాయి. వాడ్రా కొడుకంటే. అవన్నీ నీలాంటి లుచ్చాకెక్కడ అర్థమవుతాయి? రాయ్, నువ్వు మనీషా కోచానే చూసావు. ఇది కడప. ఇక్కడ నేనెవరో తెలుసా? వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా? అడవైతే నేను సింహాన్ని, ఆకాశం అయితే పిడుగు, సముద్రం అయితే తిమింగళం, గాలైతే సుడిగాలి. సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది. ఎక్కడ్రా మా నాన్న? నీ బాబే కదా, అదుగో అక్కడ అడుగు. బాగా చూడరా. మన ఊరి మనుషుల్లా కాదు, బాగా కారం తింటారు. అసలు ఆలోచించరు. నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువుని నరికేస్తారు. ఆ తర్వాతే ఎవరని అడుగుతారు. ఇప్పుడు తెలిసిందా? ఇది కడప. ఏదో ఆకాశం పిడుగు అన్నావు, కొట్రా, కొట్టు. పిడుగుకి ముందొకటి వస్తుంది, మెరుపు. 10 సెకండ్లే, కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే. చూస్తావా?
తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మర్చిపోయినక్క. రేయ్, రాజన్నొచ్చు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాలు పట్టడానికి రావా నువ్వు? సార్ ఇంటికి వచ్చి పిలిస్తేనే వస్తావా? ఆ అన్న చుట్టతో కాల్చాడు, చైన్ నొప్పిగా ఉంది. అక్కడికి వచ్చి చెప్పరా, రారా. వాడిని వదిలేయండి అన్నా, వాడి చెయ్యి కాలిందన్నా, గాయం ఆరేంత వరకు వాడిని వదిలేయండి అన్నా. వదిలేస్తా, అయితే నువ్వు వస్తావా? రేయ్, దానికి కళ్ళు కనపడవరా? కళ్ళు కనపడకపోతే ఏంటి, ఆ అమ్మాయే కదరా. రమ్మని చెప్తున్నాను కదా. కాళ్ళేగా, నేను పడతాను. వీడెవడరా? హాస్పిటల్ నుంచి వచ్చాడు, దాని అన్న. నువ్వు పడతావా? అన్నయ్య వద్దన్నయ్య. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాను. అన్నా, వాడు చెయ్యి బాలాదనే వీడొచ్చాడన్నా. వీడి చెల్లెలొచ్చుంటే ఇంకా బాగుండేది కదూ. ఇటు రారా. అన్నా, వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడన్నా. వాడు చేతులు సరిగ్గా ఉండవు, నేను పడతానన్నా. నువ్వు వెళ్ళి మలేషు. నాకు వాడు కావాలరా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు, చేతులు దూది పింజల్లా ఉంటాయి. రేయ్ రారా. చేతులు బాగానే పడుతున్నావు, కాళ్ళు కూడా పడతావా బాబుమరిది? ఆహాహా, ఆడపిల్ల పట్టినట్టుగానే ఉందిరా. నీకు నొప్పిగా లేదు? నొప్పి తట్టుకోలేక అరుస్తావనుకుంటే హాస్పిటల్లో పడుకోవడంతో రక్తం ఊరిందా? ఇక హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా మార్చలే. హలో, నువ్వు మల్లేషు కాదు, సింహాచలం గారు అబ్బాయి అని తెలిసిందనుకో, ఇక్కడున్న జనాలు మీ నాన్నగారు మొత్తం అయిపోతారు. ఆగా, వాడు కదా నేను చుట్టతో కాల్చింది, మరి వాడెందుకు కుయ్యమ్మోరు అని నచ్చాడు? అది వెళ్ళి వాడిని అడుగు. మేకలే కదా, పంపిస్తానులే. మీ తమ్ముడిని కుట్టింది విషపు తేనెటీగలు. విషం ఒళ్ళెంతా పాకింది, నరాలు చాలా వీక్ అయ్యాయి. దీనికి ఒకే ఒక మందు, ఈ అరటి దూట రసం. దీన్ని 40 రోజులు రాస్తే నయం అవుతుంది. ఇలాగే కదా గుద్దింది? కరెక్ట్. ఏ డాక్టర్ సార్, అది యాక్సిడెంట్ కాదు, ఒక్కడు కొట్టాడు. ఒక్కడు ఇంత పవర్ఫుల్ గా కొట్టాడా? అంతకంటే పవర్ఫుల్ గా కొట్టగలరా? నీ మొగుడిని కొట్టాడే, వాడెక్కడే? ఆ సింహాచలం కొడుకు ఎక్కడ? ఎందుకు అడుగుతావు? నేను చెప్తాను. ఏమిటే మళ్ళీ వెంకటేశుడా? నా రూమ్ కి వెళ్ళు, చీరుంటుంది, అది కట్టుకునిరా, అప్పుడు చెప్తాను. ఏంటి కడపే నాది అంటావు? ఒక్కడు పట్టుకునే చావలేదా నీకు? వెతుకు, కనిపెట్టు, అప్పుడు తెలుస్తుంది అతనెవరు. ఎవడు? లారీ తీసుకొచ్చి అందులో వేసుకెళ్ళమంటున్నారు సార్. ల్యాప్టాప్ 10 నిమిషాలు పార్ట్నర్, 10 నిమిషాలు అలాగే పార్ట్నర్ని వెబ్ కెమెరా దగ్గర తీసుకెళ్ళు. అలాగే. వాడిని లేపేసి వచ్చి మీ సంగతి చూస్తానే. బండి తీరా, వాళ్ళని రూమ్ లో పెట్టి తాళమేరా. రండి, ఇవన్నీ తీసుకొని పదండి.
కరెక్ట్ గా వాగుతా ఉండు. పార్ట్నర్, ఈ వాడు చావాలి. సింహాచలం కొడుకు వీడా? చెప్పు పార్ట్నర్, వీడా? 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 వీడా పార్ట్నర్? కమాన్ చెప్పు పార్ట్నర్. వీడా? పట్టు చూడరా. వీడా? వీడినా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వీడా? వీడా పార్ట్నర్ చెప్పు. సరిగ్గా చూసి చెప్పు పార్ట్నర్. వీడా? వీడా పార్ట్నర్? ఎవరు కానాన్ చేసింది? అయ్యగారు మొహం మీద కెమికల్ పడింది చూడండి. చెప్పు పార్ట్నర్. పార్ట్నర్ వినబట్టలే. అయ్యో సౌండ్ కట్టేంది ఏంటి? ఏది పట్టుకొని లాగాని తెలియట్లేదు. వీడా? చెప్పు పార్ట్నర్, వీడేనా? ఇన్ని బీగా చెవికెళ్ళుకున్నాను. సూపర్ సౌండ్ వస్తుందన్నా. పార్ట్నర్, ఈయన పోయినట్టున్నాడే. అయ్యో ఈ వైర్ ఎక్కడ దోపాలి? అయ్యో ఎవరైనా చెప్పండి, ఈ వైర్ ఎక్కడ దోపాలి ఏంటో. ఊరికి బ్రదర్ పెట్టకన్నా పోయేలాగా ఉన్నాడు. చెప్పు పార్ట్నర్, వాడిని చంపాలి. వాడిని అడ్డుగా నరికియాలి. డాక్టర్. ఏంటది డాక్టరా? డాక్టర్ని పేషెంట్ చేసావుగా. ఆ డాక్టర్ ని లేపరా నువ్వు. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? కోచా గోచా ఏంటి ఉన్నది కూడా పోయిందా? నా పార్ట్నర్ చెప్పాడ్రా, వాడి క్వారీలోనే ఉన్నాడు. నోట్లోంచి సరిగ్గా మాటలు రాక ఏవేవో మాట్లాడుంటారు. ఆయన సారీ అంటే మీకు క్వారీ అని వినపడి ఉంటుంది. అయ్యగారు, సింహాచలం గారి కొడుకు ఏమన్నా మూర్ఖుడా ఇక్కడికి రావడానికి? ఈ పాటికి వాళ్ళ ఆనంద తోటికే చేరుకొని ఉంటాడు. ఏంట్రా నువ్వు అనేది? ఏంటి అనేది మట్టి కట్టలు. మీరు కంప్యూటర్ లో కార్టూన్ చూడండి. వాడు లోపలికి దూరి వాళ్ళ నాన్నగారిని తీసుకొని కడప బోర్డర్ క్రాస్ అవుతాడు. కడప నా కోటరా. వాడు ఏ మూలున్నా సరే వెతికి పట్టుకుంటాడు. అక్కడ వెతికింది చాలు, త్వరగా రండి.